అందరికీ నమస్కారాలు. యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు యువగళం పాదయాత్ర పూర్తి చేసి దాన్ని దిగ్విజయంగా ఈ నెల 20వ తేదీ పూర్తి చేయబోతున్నారు. ప్రభుత్వం ఎన్ని అవరోధాలు కల్పించినా వారి తండ్రి గారిని, తెలుగుదేశం పార్టీ అధినేతని అరెస్ట్ చేసి జైల్లో 2 నెలల పాటు ఉంచిన ఎటువంటి జంకు బంకు లేకుండా లాయర్లతో మాట్లాడటం కానీ, కోఆర్డినేట్ చేయటం కానీ, రాష్ట్రంలో ఉన్న నాయకులు, తెలుగుదేశం నాయకులందరినీ సమన్వయపరచడంలో ఎంతో సమర్థవంతంగా చేశాడు. అంతేకాకుండా ఈ పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కానీ, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ అన్నిటినీ తెలుసుకొని 2024లో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రజలకు ఏం చేయాలనే ఒక పూర్తి అవగాహనతో ఈరోజు యువనాయకుడు తయారయ్యాడు. దీనికి ఈ యొక్క యువగళం కార్యక్రమానికి తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరికి నేను పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, యువనాయకుడు ఇంకా ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల యొక్క అభినందనలు పొంది ప్రజలకు దగ్గర కావాలని కోరుకుంటున్నాను.